వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో వీళ్ళు ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు చర్చిలను పెంచలేదు. జగన్ ప్రోత్సహించలేదనినే వాళ్ళ బావ గొడవ దిగింది. అనిల్ కుమార్ గొడవ ఏంటి? చర్చిలను విపరీతంగా డెవలప్ చేసి క్రైస్తవాదాన్ని విపరీతంగా డెవలప్ చేయాలంటే దానికి జగన్ అంగీకరించలేదు. మతపరమైన రాజకీయం ఎందుకు అనుకున్నాడు అని అంగీకరించలేదు. అతనే అంగీకరించుంటే ఇవాళకి షర్మిలాను అనిలు జగన్ వెంటే ఉండేవాళ్ళు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆర్యవైశ్య సత్రాలు ఇట్లాంటిది ఇదివరకు దేవాదాయ శాఖ పరిధి నుంచి విముక్తి చేయడం ద్వారా అది కీలకమైన అడుగులు వేశాడు. హిందుత్వాకి ప్రయోజనం చేకూర్చాడు ఆ విషయంలో. మూడోది వచ్చేటప్పటికి ఏదైతే ప్రధానమైనటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఆ డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడల్లో ఏదైతే ఆలయాలు నిర్మించాలనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆశయాన్ని అమలు చేశారు. దానికోసం ఒక ఫౌండేషనే ఏర్పాటై సమరస్త ఫౌండేషన్ అని కూడా సంథింగ్ వాళ్ళు ఏదైతే దళిత వాడల్లో ఆలయాలు కట్టారు. 15 లక్షలు టీటీడీ నుంచి డబ్బులు ఇచ్చారు. ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ఆలయాల నిర్మాణం జరిగింది శ్రీవాణి ద్వారా. అది దాదాపు వేల కొద్ది ఆలయాలకు సంబంధించి శ్రీకారం చుట్టాడు. దాన్ని తమిళనాడు తెలంగాణలో కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాడు. కాబట్టి అక్కడ హిందుత్వం విషయంలో జగన్ పర్ఫెక్ట్ గా చేశాడు. కొంతమంది కామెంట్స్ లో మీ జగన్కి చెప్పంటే మా జగన్ నాకు చుట్టమేం కాడు, జగన్ చెడు చేస్తే జగన్ దైనా చెప్తాం, బాబు చెడు చేస్తే బాబు దైన చెప్తా, పవన్ చెడు చేస్తే పవన్ దైన చెప్తాం, మంచి చేస్తే ఎవరు చేసినా చెప్తా.